హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 676 పాయింట్స్ డౌన్ అయ్యి 65,783 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 207 పాయింట్స్ డౌన్ అయ్యి 19,526 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 597 పాయింట్స్ డౌన్ అయ్యి 44,996 దగ్గర క్లోజ్ అయింది. అసలు ఫస్ట్ ఇవాళ మార్కెట్స్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయ్యాయి, దానికి రీజన్ ని తెలుసుకొని ఆ రీజన్ ని కూడా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు బ్రేక్ అవ్వని లెవెల్స్ ఇప్పుడు ప్రెసెంట్ బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్ ఒక ట్రెండ్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న దాని రిలేటెడ్ గా కూడా మనం ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇవి మాట్లాడుకునే ముందు వాళ్ళ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న వాటి రిలేటెడ్ గా మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నది. సందీప్ గారు అడుగుతున్న ఈ కామెంట్ రిలేటెడ్ గా యూజువల్ గా మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్ నే కదా చూస్తూ ఉంటాం. కానీ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది అండ్ ఈవెన్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. కాబట్టి వాటి లెవెల్స్ ని అట్లీస్ట్ ఎక్స్పైరీ డేస్ నైనా ప్రొవైడ్ చేయండి టెలిగ్రామ్ లో అడుగుతున్నారు. సో మీరు చెప్పండి, మీరు కూడా వాటి రిలేటెడ్ గా యాక్టివిటీని చేస్తున్నారా? లైక్ మిడ్ క్యాప్ ఆర్ పర్టికులర్ గా అయితే సెన్సెక్స్ ఫ్రైడే రోజున బ్యాంక్ ఎక్స్ ఆర్ సెన్సెక్స్ రిలేటెడ్ గా మీరు యాక్టివిటీని చేస్తూ ఉంటే దెన్ ఆ పర్టికులర్ చార్ట్స్ రిలేటెడ్ గా ఉంటున్న లెవెల్స్ ని కూడా నేను మీకు ఆ ఎక్స్పైరీ డే రోజు మార్నింగ్ టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఆర్ ఎవ్రీడే అప్డేట్ చేయమని చేస్తాను. కానీ అన్ని ఇమేజెస్ తో మేబీ మీరు మెయిన్ ఇమేజెస్ కి కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని నేను ఇతర వాటి గురించి ఎక్కువ అప్డేట్స్ ని గ్రూప్ లో ఇవ్వను. పర్టికులర్ గా చార్ట్స్ పరంగా కేవలం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీనే ఇస్తున్నా. లేదు మీరు కావాలనుకుంటున్నా ఆ ఎక్స్పైరీ డే రోజు మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో నాకైతే తెలియట్లేదు, మిడ్ క్యాప్ లో నాకు తెలిసి మనలో ఎవరు కూడా ఎక్కువగా ట్రేడ్ చేయట్లేదని పర్సనల్ నా ఒపీనియన్. కాబట్టి మీకు వేటి రిలేటెడ్ గా చార్ట్స్ లో మీకు లెవెల్స్ ద్వారా అప్డేట్స్ కావాలనుకుంటున్నారు, ఏ ఇండెక్స్ కి మీరు కావాలనుకుంటున్నారు అప్డేట్ చేయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎలా అయినా అప్డేట్ చేస్తాను. బట్ సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ ఆర్ మిడ్ క్యాప్ రిలేటెడ్ గా ఇండెక్స్ లకు మాత్రం మీరు వేటి రిలేటెడ్ గా కోరుకుంటున్నారు వాటి పరంగానే అప్కమింగ్ టైమ్స్ లో టెలిగ్రామ్ ఛానల్ లో లెవెల్స్ పరంగా చార్ట్స్ నేను మీకు అప్డేట్ చేస్తాను. సరే, మార్కెట్ ఎందుకు ఫాల్ అయింది ఫ్రెండ్స్? మార్కెట్ ఫాల్ బ్యాక్ మీకు రీజన్ టెలిగ్రామ్ లో మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ కనిపించే ఉంటుంది. 6:43 AM నుంచి మల్టిపుల్ టైమ్స్ యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ ని ఫిచ్ రేటింగ్స్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. ఫ్రమ్ AAA గ్రేడ్ నుంచి AA+ గ్రేడ్ కి డౌన్ గ్రేడ్ చేశారని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా. అసలు ఈ డౌన్ గ్రేడ్ చేయడం అంటే ఏంటి? ప్రీవియస్ గా ఇలాంటి డౌన్ గ్రేడ్ జరిగిందా? అలా జరిగినప్పుడు మార్కెట్స్ ఎంత ఫాలో అయ్యాయి అండ్ ప్రెసెంట్ వస్తున్న ఈ డౌన్ గ్రేడ్ కారణంగా మన ఈక్విటీ మార్కెట్స్ కి ఎంత వరకు ఇంపాక్ట్ ఉంది, వీటిని నేను స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్, అసలు డౌన్ గ్రేడ్ చేయడం అంటే ఏంటి? లెట్స్ సే నాకు సంబంధించి ఏదైనా బాండ్స్ ఉండి ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా నాకు సంబంధించిన బాండ్స్ ని డౌన్ గ్రేడ్ చేసింది అనుకోండి, దెన్ నేను నా బాండ్స్ ని యూజ్ చేసి డబ్బులు రేస్ చేయడం కష్టం అవుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఈవెన్ వడ్డీ రేట్లు ఎక్కువ పే చేస్తున్నా అది మరీ డౌన్ గ్రేడ్ అయిపోతే నేను డబ్బులు రేస్ చేయడం కూడా కష్టం అవుతుంది. అదొక కంపెనీ పరంగా జరుగుతుంటే మనం నెగిటివ్ గా తీసుకోవచ్చు స్ట్రైట్ అవే, కానీ అది జరుగుతున్నది యుఎస్ గవర్నమెంట్ పరంగా. సరే, ఇవాల్టి మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న అనాలిసిస్ ని డీప్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఫిచ్ వాళ్ళు గ్లోబల్ గా ఉంటున్న రేటింగ్ ఏజెన్సీస్ లో టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ లో ఒకరైన ఫిచ్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా ఉంటున్న రేటింగ్ ని 1 స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా AAA రేటింగ్ ఇచ్చారు టాప్ లో, ఇప్పుడు దాన్ని ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేస్తూ ఉండడం. సో ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్ చేస్తేనే నెగిటివ్, అలాంటిది ఒక ఎంటైర్ గవర్నమెంట్ రిలేటెడ్ గా రిప్రజెంట్ చేసే గవర్నమెంట్ బాండ్స్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఉండడం. యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాలి. కానీ మీరు గమనిస్తే ఈ అప్డేట్ వచ్చింది నిన్న యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత. కాబట్టి యుఎస్ మార్కెట్స్ లో మీరు ఒకవేళ క్లోజింగ్ ప్రైస్ తో చూస్తున్న యుఎస్ మార్కెట్స్ లో నెగిటివిటీ ఉండదు. కానీ మీరు గమనిస్తే ఏషియన్ మార్కెట్స్ 1 to 2% దగ్గరగా ఫాలో అయ్యాయి. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మన మార్కెట్ ఓపెనింగ్ కి ముందు చాలా మైల్డ్ నెగిటివ్ లోనే ఉంది. ఇదేంటి ఏషియన్ మార్కెట్స్ 1 to 2% కరెక్ట్ అయిన గిఫ్ట్ నిఫ్టీ బాగా స్టెబిలైజ్ అయింది అనుకుంటూ ఉంటే, ఓపెన్ నుంచి కాన్స్టెంట్ గా ఫాలో అవుతూ మన మార్కెట్ కూడా ఆల్మోస్ట్ 1 to 1.2% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో డిక్లైన్ అయింది. సరే, నిజంగా మనం ఇంత ఫియర్ కి గురవ్వాల్సిన రీజన్ ఉందా? లైక్ ఫిచ్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ ని డౌన్ గ్రేడ్ చేస్తుంటే ఇండియన్ ఈక్విటీస్ ని ఆర్ గ్లోబల్ ఈక్విటీస్ ని ప్రెసెంట్ ఉంటున్న ఈవెంట్ ఇంపాక్ట్ చేస్తుందా అంటే, ఒక్కసారి మనం హిస్టరీకి వెళ్ళి డేటాను చూడాలి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 1240 అరౌండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేస్తున్న డేటా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. బట్ ఫ్రెండ్స్, ఈ డేటా కాదు, ఈ డేటా కంటే ఇంట్రెస్టింగ్ డేటా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫిచ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ లో ఒకరు. మిగిలిన ఇద్దరు ఎవరు? మూడీస్ అలాగే S&P అంటే స్టాండర్డ్ అండ్ పూర్. సో ఇప్పుడు ఫిచ్ వాళ్ళు చెప్తున్నారు యుఎస్ గవర్నమెంట్ బాండ్స్ మేము డౌన్ గ్రేడ్ చేస్తున్నామని. కానీ 2011 లోనే స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ఆ టైంలో ఉంటున్న యుఎస్ ఎకానమీ కండిషన్స్ ని తీసుకొని యుఎస్ గవర్నమెంట్ బాండ్స్ ఒక రేటింగ్ ని ఆ టైంలో డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది 2011 లో. అలా డౌన్ గ్రేడ్ చేయడం ఫస్ట్ టైం అది మార్కెట్ కి. సో మార్కెట్ సడన్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి యుఎస్ మార్కెట్స్ అయితే ఏకంగా 20% కరెక్ట్ అయ్యాయి. దీనికి అనుగుణంగానే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆ టైంలో 11% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ ఇవాళ మార్కెట్ ఫాలో అవడానికి కూడా రీజన్ అదే. ఆ టైంలో సడన్ షాక్ మార్కెట్ కి, అండ్ ఆ షాక్ నుంచి తేరుకునే లోపు మార్కెట్స్ 20% ఫాలో అయిపోయాయి యుఎస్ లో. అండ్ ఇతర కంట్రీస్ లో అయితే ఆల్మోస్ట్ 10% దగ్గరగా ఫాలో అయ్యాయి. అండ్ ఇప్పుడు ఆ టాప్ 3 లో ఉంటున్న ఇంకొక రేటింగ్ ఏజెన్సీ, అప్పుడు S&P స్టాండర్డ్ అండ్ పూర్, ఇప్పుడు ఫిచ్ వాళ్ళు చెప్తూ ఉండడం మార్కెట్ లో ఉన్న బిగ్ ఫండ్ మేనేజర్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్ కి ఏమనిపిస్తుంది, ఆ టైంలో
20% యూఎస్ మార్కెట్స్ పడ్డాయి, 10% ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పడింది. ఈసారి కొంతైనా పడుతుంది కదా అని ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ తో అప్డేట్ రాగానే స్టాక్ మార్కెట్స్ లో ఫాల్ మనకి కనిపించింది. సో హిస్టరీలో మార్కెట్ ఆ ఈవెంట్ కి నెగిటివ్ గా రియాక్ట్ అయింది కాబట్టి ఈసారి కూడా అలాంటి రియాక్షన్ ఉంటుందని మార్కెట్ లో ఫాల్ ఉంది. కానీ ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ మనం చేయాలి. హిస్టరీతో కంపేర్ చేసినప్పుడు 2011 లా ఇంపాక్ట్ కనిపించినప్పుడు మార్కెట్స్ ఇంతలా ఫాల్ అయ్యాయి కదా, మరి ఆ ఈవెంట్ వచ్చిన సందర్భం ఏంటి? ఆ టైంలో 2011 లో ఆల్రెడీ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ బాగా పడిపోయాయా, మీన్స్ బెరిష్ గా ఉన్నాయా, బులిష్ గా ఉన్నాయా అని చూస్తే ఆ అప్డేట్ మనకు వచ్చింది ఆగస్ట్ 5, 2011 లో. S&P వాళ్ళు ఆ టైంలో యూఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ ని డౌన్ గ్రేడ్ చేసింది. దానికి ముందు నుంచి మీన్స్ 2011 జనవరి 1 నుంచి ఆగస్ట్ 5 వరకు అక్కడ ఉంటున్న మార్కెట్స్ నియర్లీ 5% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. వెరాజ్ మన నిఫ్టీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ 13% కరెక్ట్ అయ్యాయి. మీన్స్ ఆ 2011 లో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఆగస్ట్ నిఫ్టీ అయితే 13%, యూఎస్ మార్కెట్స్ అయితే 5% కరెక్ట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? 2011 లో బేర్ మార్కెట్ ఆల్రెడీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో మీన్స్ మార్కెట్ అంతా నెగిటివ్ గా ఉంటున్నప్పుడు ఇంకేదైనా నెగిటివిటీ వచ్చి యాడ్ అయింది అనుకోండి, ఇంకా మార్కెట్ ని డౌన్ సైడ్ బాగా డ్రైవ్ చేస్తుంది కదా, ఇంకా బాగా ఫాల్ కి తీసుకువెళ్తుంది కదా. కాబట్టి ఆ టైంలో వస్తున్న నెగిటివ్ ఈవెంట్ మార్కెట్ ని అంతలా ట్రిగ్గర్ చేస్తుండొచ్చు. కానీ ప్రెసెంట్ అలా లేదు. మార్కెట్ ఈ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ 9% పెరిగింది, వెరాజ్ యూఎస్ మార్కెట్స్ అయితే 19%, S&P 500 అండ్ ఏకంగా 30 to 40% నాస్డాక్ పెరిగింది. కాబట్టి బేర్ మార్కెట్ లో వచ్చే నెగిటివ్ అప్డేట్ ఇంకా ఫర్దర్ ఫాల్ కి తీసుకెళ్తుంది. వెరాజ్ బులిష్ మార్కెట్ లో వచ్చే నెగిటివ్ అప్డేట్ మార్కెట్ ని కొంత షేక్ చేయొచ్చేమో, బట్ మార్కెట్ ని కంప్లీట్ గా డౌన్ సైడ్ కి టర్న్ చేసే ఒక ఈవెంట్ లో అయితే ఇప్పటి వరకు పాస్ట్ లో ఇప్పుడు మనకి లేదు. ఐ హోప్ ఈ డేటా మీకు ఒక అండర్స్టాండింగ్ ని, పాస్ట్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మనకి, ఏ టైంలో మనకి అప్డేట్ వచ్చింది, ఆ టైంలో ఎంత మార్కెట్స్ ఫాలో అయ్యాను అన్న ఒక ప్రైమరీ డేటా మీకు తెలిసింది కదా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని కూడా నేను మీతో మెన్షన్ చేయాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ బాండ్స్ లోకి ఎవరు ఇన్వెస్ట్ చేస్తుంటారు? మనం యూజువల్ గా గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తామా? లేదు. పెద్ద పెద్ద ప్లేయర్స్ అండ్ ఎవరైతే ఫండ్స్ రిలేటెడ్ గా సెక్యూరిటీ కావాలనుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రీవియస్ గా స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశాక స్టాక్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి కదా, ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఫండ్స్ అన్ని కూడా మార్కెట్ లో ఉన్న స్పెక్యులేషన్ ప్రకారం ఏంటంటే వేరొక కంపెనీ రిలేటెడ్ గా టాప్ రేటింగ్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్ చేస్తే రియాక్ట్ అవ్వాలి. కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్టికులర్ గా టాప్ ఎకానమీ అవుతున్న యుఎస్ లాంటి కంట్రీకి ఉంటున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన నీడ్ లేదనేలా వాళ్ళ రూల్స్ ని రీరైట్ చేశారని కూడా మార్కెట్ లో ఆ టైంలో స్పెక్యులేషన్ ఉంది. కాబట్టి ఈసారి వస్తున్న ఈ అప్డేట్ తో ఫండ్ మేనేజర్స్ రియాక్ట్ అయ్యి వాళ్ళ బాండ్ పోర్ట్ఫోలియోస్ ని రీమేనేజ్ చేస్తారని కూడా మార్కెట్ భావించట్లేదు. దానికి ప్రూఫ్ ఏంటి? గమనిస్తే నిన్న అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి యుఎస్ బాండ్ మార్కెట్ పెద్దగా మారలేదు. బాండ్ డీల్స్ కూడా 3.97 నుంచి 4.03 పెరిగాయి. మీన్స్ కేవలం 6 బేసిస్ పాయింట్స్ మాత్రమే బాండ్ డీల్స్ రియాక్ట్ అయ్యాయి. అసలు బాండ్ డీల్స్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి డౌన్ గ్రేడ్ చేస్తే? ఫ్రెండ్స్, డౌన్ గ్రేడ్ చేస్తే బారోయింగ్ కాస్ట్ ఆర్ అప్పు తీసుకోవడానికి వడ్డీ ఎక్కువ పే చేయాలి. అలా వడ్డీ ఎక్కువ పే చేయాల్సి వస్తున్నప్పుడు బాండ్ డీల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. కాబట్టి నిన్నటి డెసిషన్ కి నిజంగా మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందని కానీ మనకి టెక్నికల్ గా తెలియాలంటే నిన్న బాండ్ డీల్స్ కూడా అమాంతం పెరుగుండాలి. కానీ అలాంటి సినారియో కనిపించలేదు. ఎప్పట్లానే యూజువల్ గానే 6 బేసిస్ పాయింట్స్ మాత్రమే బాండ్ డీల్స్ పెరిగాయి. ఎంటైర్ ఈ పాయింట్స్ తో నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ థీమ్ ఇది, మార్కెట్ ని పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చేస్తుంది. ఒక బేర్ మార్కెట్ లో వచ్చేస్తుంది అన్నాక మార్కెట్ ఊహాగానాలకి ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తుందని నేను భావించట్లేదు. అండ్ ఫెడ్ వాళ్ళు ఎలా అయితే యూఎస్ లో రెసెషన్ ఉండదని ఎలా పాజిటివ్ కామెంట్స్ చేశారు, దీనికి బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా రీసెంట్ గా యుఎస్ లో రెసెషన్ ఉండదని ఎలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి గ్లోబల్ గా ఒక బిగ్ నెగిటివిటీ అయితే మార్కెట్ లో ప్రెసెంట్ లేదు. స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ మార్కెట్ ని టెంపరీగా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయొచ్చు, కానీ ఒక బిగ్ డిక్లైన్ కేవలం ఈ రిపోర్ట్ ద్వారా, కేవలం ఈ డౌన్ గ్రేడ్ ద్వారా వస్తుందని నేనైతే పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ 2011 లో ఉంటున్న సినారియోలో మార్కెట్ బేరిష్ మార్కెట్, కానీ ఇప్పుడు బులిష్ మార్కెట్ లో ఉంది. సరే, ఈ సినారియోను కూడా చూడొచ్చు కదా. మార్కెట్ ఇంతలా పెరిగినప్పుడు, ఇంత బులిష్ గా ఉన్నప్పుడు పీక్ లో ఉన్నామేమో, ఆ టైంలో వస్తున్న నెగిటివ్ అప్డేట్ తో మార్కెట్ బిగ్ వే లో కరెక్ట్ అవుతుందేమో అని. ఎస్, ఇది మనం టెక్నికల్ గా చూడాల్సిన ఫ్యాక్టర్, ఫండమెంటల్ గా చూడాల్సిన ఫ్యాక్టర్ కాదు. నేను ఇప్పటి వరకు ఫండమెంటల్ గా మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు మనం టెక్నికల్ గా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుంచి మీన్స్ April 1, 2023 నుంచి ఇప్పటి వరకు మీరు చూసారనుకోండి, నేను ఒకటి మీకు రిమూవ్ చేస్తాను. 50-day మూవింగ్ యావరేజ్ ని మీకు రిమూవ్ చేశాను. మీకు కనిపిస్తున్నది 20-day మూవింగ్ యావరేజ్. అది మీరు గమనించారనుకోండి, ఇప్పటి వరకు మీకు ఏ సీరియస్ క్లోజింగ్ కూడా ఆ 20-day మూవింగ్ యావరేజ్ బిలో కనిపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రీసెంట్ మంత్స్ లో ఎప్పుడు లేని విధంగా మూవింగ్ యావరేజ్ బిలో మనకి క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ ఆ మూవింగ్ యావరేజ్ ఎక్కడుందో కూడా ఒకసారి మనం లైన్ ని డ్రా చేద్దామా? 19,620. ఇదే రీజన్ నేను మీకు ఫిబొనాచి రిట్రేస్మెంట్ తో కూడా రీసెంట్ టైమ్స్ లో చూపించాను. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా 19,620 రిప్రజెంట్ చేస్తూ ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో 19,600 to 620 ఆ లెవెల్ బ్రేక్ అయితే నేను షార్ట్ టర్మ్ మార్కెట్ లో బులిష్ ఆర్ బై సైడ్ ఉండను, అలానే నెగిటివ్ గా కూడా ఉండను. నేను నెగిటివ్ గా ఎప్పుడు ఆర్ బేరిష్ గా ఎప్పుడు టర్న్ అవుదాం అనుకుంటున్నా అంటే 19,300 బిలో మార్కెట్ క్లోజ్ అయినప్పుడు.
దానికి రీజన్ ఇండికేటర్స్ పరంగా కనిపిస్తున్న సపోర్ట్ తో పాటు టెక్నికల్ గా కూడా ఆన్ డైలీ టైం ఫ్రేమ్ మీకు ఒక బేస్ ఈ జోన్ దగ్గర కనిపిస్తుంది. ఒక సీరియస్ ర్యాలీ తర్వాత మార్కెట్ ఎక్కడైతే బేస్ ని ఫార్మ్ చేసిందో అది 19,300. ఇఫ్ ఆ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే దాని ఒక బిగ్ గ్యాప్ మనకు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 18,800 వరకు బిలో 19,300 మార్కెట్ లో నా వ్యూ ని చేంజ్ చేసుకుంటానని చెప్పాను. అండ్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనించారా? 1245 నుంచి మార్కెట్ లో ఒక సివియర్ ఫాల్ అండ్ ఆ ఫాల్ ఆల్మోస్ట్ 80% దగ్గరగా బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రివర్సల్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్ గా సపోర్ట్ తీసుకుంటూ అండ్ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర రివర్సల్ అవుతూ ఒక వి షేప్ స్ట్రాంగ్ వోల్టాలిటీ మనకి లాస్ట్ హవర్ లో కనిపించింది కదా. బులిష్ గా చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి హోప్ నైతే క్రియేట్ చేస్తుంది. బట్ పర్సనల్ గా ఇలా వస్తున్న రివర్సల్ నేను స్ట్రాంగ్ పాజిటివ్ గా ఏం చూడట్లేదు. నేను మీకు క్లియర్ గా ప్రీవియస్ గా చెప్పినట్లు 19,620 లెవెల్ మార్కెట్ ఉంటున్నంత వరకు కూడా నేను బేరిష్ వ్యూ కి టర్న్ అవ్వకపోతున్నా బులిష్ వ్యూ అయితే రిమూవ్ చేస్తాను. కాబట్టి ఇలా వచ్చిన రివర్సల్ ని నేను పర్సనల్ గా బులిష్ గా చూడట్లేదు. బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈ లెవెల్ ఇంట్రాడే సెషన్స్ లో ఒకవేళ 45,280 లెవెల్ అబోవ్ వస్తున్నా ఆర్ నిఫ్టీ పరంగా 19,620 లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతారు, స్టేబుల్ అవుతున్నా ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ ని కంటిన్యూ చేస్తాను. కానీ బిలో 19,620 ఆర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 45,280 మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ ని నేను మెయింటైన్ చేయాలనుకోవట్లేదు. బికాస్ ఫర్ ద మంత్స్ మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ వస్తున్న లెవెల్స్ ఇవాళ బ్రేక్ చేసి క్లోజ్ అయింది. అదొక ఈవెంట్ కారణంగా టెంపరీగా వస్తున్న ఫాల్ తర్వాత మార్కెట్ అగైన్ రివర్సల్ అవుతూ రికవర్ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ వస్తుందా ఆర్ మార్కెట్ లో ఈ నెగిటివిటీ కంటిన్యూ అవుతూ ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్తుందా అని డేటాని బట్టి మనం ఇందాక అనాలిసిస్ చేసాం. డేటాని బట్టి అయితే నాకు కనిపించట్లేదు అలా డౌన్ సైడ్ కే వెళ్ళిపోతుంది. ఒక బిగ్ డిక్లైన్ లైక్ 10% దగ్గరగా మార్కెట్ కరెక్ట్ అవుతుందని అయితే పర్సనల్ గా నాకు కనిపించట్లేదు. బట్ అలా అని మనం ట్రేడింగ్ ని దాన్ని బట్టి తీసుకోలేం కదా. ట్రేడింగ్ పరంగా టెక్నికల్ గా ఇప్పటి వరకు క్లోజ్ అవ్వని లెవెల్స్ బిలో క్లోజ్ అయింది కాబట్టి నేను ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది నిఫ్టీ పరంగా అయితే 19,300 డౌన్ సైడ్ ఒకవేళ వ్యూ ని మార్చుకోవాలనుకుంటే, లేదు అప్ సైడ్ అయితే 19,620 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఇంట్రాడే లా క్లోజ్ అవుతుంటే దానికి మనం ఫర్దర్ ఇంపార్టెన్స్ ని పెంచొచ్చు. ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏంటి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదని కదా. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. 2020 లోస్ నుంచి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎప్పుడు కూడా 5% కరెక్ట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం కరెక్షన్ చూస్తూ వచ్చాం. కానీ మీరు గమనిస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తూనే ఉంది. అండ్ ఇవాళ మెయిన్ ఇండెక్సెస్ ఇంతలా ఫాలో అవుతుంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెద్దగా ఫాల్ అవ్వలేదు. మిడ్ క్యాప్ అయితే 1.3% అండ్ స్మాల్ క్యాప్ అయితే 1.5% ఫాల్ అయింది. యూజువల్ గా మెయిన్ ఇండెక్స్ ఇంత ఫాల్ అయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ 2 to 3% ఫాల్ అవుతుంటాయి. సో ఓవరాల్ ఇక్కడ చెప్పాలనుకుంటుంది బ్రాడ్ బేస్ సెల్లింగ్ మనకి ప్రెసెంట్ లేదు. పాస్ట్ లో ఒక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ ని బేస్ చేసుకుని ఈసారి కూడా అలాంటి ఫాల్ ఉంటుందని మార్కెట్ రియాక్ట్ అయింది. దీనికి ఫాలో అప్ ఉంటుందా అనేది నేను గమనించాలనుకుంటున్నాను. మీన్స్ నెక్స్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ లో ఉంటున్న సెల్లింగ్ ఎలా ఉంటుంది అనేది గమనించి ఇందాక చెప్పిన లెవెల్స్ ఉన్నాయి కదా వాటిని బేస్ చేసుకుని ఫర్దర్ వ్యూ ని క్యారీ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈవెన్ నిన్నటి వీడియోలో మనం FIS గురించి మాట్లాడుకుంటూ FIS ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఫ్రైడే 4,000 crore దగ్గరగా సెల్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో 1,000 crore సెల్ చేశారు. ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో 700 crore సెల్ చేశారు అనుకున్నాం. ఇలా గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవుతూ వస్తుంది. ఫర్దర్ గా కూడా అది ఇంకా తగ్గుతుంటే మార్కెట్స్ పరంగా పాజిటివ్ గా చూడొచ్చు అనుకున్నాం. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో కేవలం 93 crores మాత్రమే వాళ్ళు సెల్ చేశారు. అది యూజువల్ గా అయితే పాజిటివ్ గానే మార్కెట్ కి అప్లై అయ్యిండాలి. కానీ ఫిచ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ తో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్న సెల్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని డిక్లైన్ చేసింది. చూద్దాం మరి ఈ నెగిటివిటీతో FIS ఎంత సెల్ నెంబర్ ని పెంచుకున్నారని. అండ్ ఎస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. మోతీలాల్ అస్వాల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. వాళ్ళు నిఫ్టీ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నారు. పోస్ట్ చేసిన 33 కంపెనీస్ లో మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ 12 కంపెనీస్ దగ్గర నెంబర్స్ ని పోస్ట్ చేశాయని అండ్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గా ఇంకొక 12 కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయని మార్కెట్ ఎస్టిమేట్స్ కి బిలో 9 కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయని మోతీలాల్ అస్వాల్ వాళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. మీన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఇప్పటి వరకు నిఫ్టీ 50 రిలేటెడ్ గా 33 కంపెనీస్ దగ్గర రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుంటే అందులో మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేయడం ఆర్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గా పోస్ట్ చేసిన కంపెనీస్ 24 కంపెనీస్ దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా కేవలం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. లెట్స్ సీ ఇవాల్టి సెల్లింగ్ కి ఫర్దర్ గా ఫాలో అప్ వస్తుందా, మీన్స్ అనదర్ టైం మార్కెట్ కరెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఏ లెవెల్స్ అయితే బ్రేక్ చేసిందో అగైన్ ఆ లెవెల్స్ పైకి ఇమీడియట్ గా మార్కెట్ వెళ్ళి స్ట్రెంత్ ఉంది మార్కెట్ లో అని ప్రూవ్ చేస్తుందా అని కమింగ్ డేస్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి మనకు అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సీల్ మ్యాటిక్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ లాస్ట్ 1 month లో 76% దగ్గరగా పెరిగింది. అది పెరగడానికి ట్రిగ్గర్ ఆల్మోస్ట్ జూలై 11th న్యూక్లియర్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ కి ISO స్టాండర్డ్ సేఫ్టీ సర్టిఫికేట్ లభిస్తూ ఉండడం, మీన్స్ ISO ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఒక అక్రిడిటేషన్ లభిస్తూ ఉండేసరికి వీళ్ళకి ఫర్దర్ గా మంచి బిజినెస్ లో ఆర్డర్స్ వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ దట్టు ఇది న్యూక్లియర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా సెన్సిటివ్ సెగ్మెంట్ కాబట్టి అక్కడ వస్తున్న ఆర్డర్ తో స్టాక్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే 40% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మథురా రిఫైనరీ రిలేటెడ్ గా
52 పంప్స్, ఈ రిఫైనరీ పంప్స్ రిలేటెడ్ గా వీళ్ళు మెకానికల్ సీల్స్ ని సప్లై చేయడానికి ఆర్డర్ ని గెలుచుకున్నారని, వీళ్ళు ఆయిల్ రిఫైనింగ్ సెగ్మెంట్ నుంచి కూడా ఒక బిగ్ ఆర్డర్ ని గెలుచుకున్నారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తుండడం స్టాక్ ఫర్దర్ గా ఇవాళ ర్యాలీ అవుతూ లాస్ట్ 1 మంత్ లో స్టాక్ నియర్లీ 75% దగ్గరగా ర్యాలీ అయ్యింది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఎవరైనా రీసెంట్ టైమ్స్ లో ఎంటర్ అయినా ఇప్పుడు ఇంతలా పెరిగింది ఇంకా పెరుగుతుందని ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, ఇక్కడ ఇవ్వాలనుకుంటున్న కాషన్, ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 538 crores, అది కూడా రీసెంట్ టైమ్స్ లో 70% పెరిగిన తర్వాత దానికి ముందు ఇంకా చిన్న కంపెనీ అండ్ ప్రెసెంట్ స్టాక్ ఒక PER వాల్యుయేషన్ 49 times విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్. అప్కమింగ్ టైమ్స్ లో రిజల్ట్స్ ఆర్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆర్డర్స్ ఎస్టిమేట్స్ కి బిలో ఉంటే స్టాక్ లో వచ్చే కరెక్షన్ కూడా ఇంతే సివియర్ గా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పైసాలో డిజిటల్ అలాగే టీవీఎస్ మోటార్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు కూడా కంబైన్ అయ్యి పైసాలో డిజిటల్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి సంబంధించిన 3-wheeler వెహికల్స్ కి ఫైనాన్స్ చేయనున్నారనేలా, ఇది బోత్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రెండింటికి కూడా ఎవరెవరైతే టీవీఎస్ మోటార్స్ దగ్గర నుంచి బై చేస్తుంటారో వాళ్ళకి పైసాలో డిజిటల్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేశారు. టాటా కెమికల్స్, ఈ పర్టికులర్ కంపెనీ పేరుపై మీరు రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ విన్న అప్డేట్ ఏంటి? వీళ్ళు సోడా యాష్ ప్రైస్ కట్ చేస్తున్నారనే కదా. అగైన్ వీళ్ళు కట్ చేశారు ప్రైస్ ని 1800 rupees per ton. సోడా యాష్ ప్రైస్ ని వీళ్ళు డొమెస్టిక్ ప్రైజెస్ ని వీళ్ళు కట్ చేయడం జరిగింది. డొమెస్టిక్ సోడా యాష్ బిజినెస్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో నియర్లీ 20% కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్. అలాంటిది పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు కాన్స్టెంట్ గా సోడా యాష్ ప్రైస్లను కట్ చేసుకుంటూ ఉండడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఇప్పటి వరకు ఇయర్ లో 17% దగ్గరగా సోడా యాష్ ప్రైజెస్ ని వాళ్ళు కట్ చేయడం జరిగింది. బట్ ప్యారలల్ గా ఈ సోడా యాష్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ ప్రైస్లు కూడా పడుతున్నాయి. దీని కారణంగా ఏ లాసెస్ అయితే వీళ్ళు ఇలా ప్రైస్ కట్ ద్వారా కోల్పోతారో అది రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం అనేది కొంతవరకు రీప్లేస్ అయితే చేస్తుంది. బట్ కాన్స్టెంట్ గా ఇలా వీళ్ళు ప్రైజెస్ ని కట్ చేస్తుండడం అప్కమింగ్ టైమ్స్ లో రిజల్ట్స్ పై ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ కి వాళ్ళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. సరే, ఏ కంపెనీ అయినా వాళ్ళు అమ్మే ప్రొడక్ట్ ఒక ప్రైస్ ఎందుకు తగ్గించాలనుకుంటది? ఇక్కడ తగ్గించకపోతే కాంపిటీటర్స్ వీళ్ళకంటే తక్కువ ప్రైస్లు పెట్టి అమ్మితే వీళ్ళకి బిజినెస్ పోతుంది. కాబట్టి రా మెటీరియల్ కాస్ట్లు తగ్గుతున్నాయి, గ్లోబల్ గా సోడా యాష్ ప్రైస్లు పడుతున్నాయి. రీసెంట్ గా చైనాలో సోడా యాష్ ప్రైజెస్ హ్యూజ్ గా డిక్లైన్ అయ్యాయి. కాబట్టి గ్లోబల్ గా ఉంటున్న అవైలబిలిటీ అండ్ డొమెస్టిక్ గా ఉంటున్న ఇతర ప్లేయర్స్ దగ్గర నుంచి వస్తున్న కాంపిటీషన్ ని తట్టుకొని బిజినెస్ లో నిలబడాలంటే సర్టెన్ కండిషన్స్ లో మన ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ మనమే తగ్గించుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ షాంఘీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం అదానీ గ్రూప్ అండర్ లో ఉంటున్న అంబుజా సిమెంట్స్ వాళ్ళు షాంఘీ గ్రూప్ లో మెజారిటీ ఆఫ్ స్టేక్ ని బై చేసే అనౌన్స్మెంట్ కమింగ్ డేస్ లో రానుందని, షాంఘీ ఇండస్ట్రీస్ లో అంబుజా వాళ్ళ స్టేక్ ని ఎక్వైర్ చేసి ఇంకా సిమెంట్ సెగ్మెంట్ లో వీళ్ళ ఆపరేషన్స్ ని పెంచుకోవాలనుకునేలా అదానీ గ్రూప్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనే మార్కెట్ స్పెక్యులేషన్స్ తో ఇవాళ షాంఘీ ఇండస్ట్రీస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ సూలా వైన్ యార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మహారాష్ట్ర ఎక్సైజ్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి 116 crores మీరు కట్టాలనేలా ఎక్సైజ్ డ్యూటీ నోటీస్ అనేది వీళ్ళకి అందిందని వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తూ ఉండడం. వీళ్ళ రీసెంట్ ప్రాఫిట్స్ ని గమనించండి. సులా 88 crore 50 crore దగ్గరగా ప్రాఫిట్ సంపాదిస్తూ 1 year మొత్తంలో సంపాదిస్తున్న కంపెనీకి 116 crore ఎక్సైజ్ డ్యూటీ నోటీస్ అందుతూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇంతలా డిక్లైన్ అయింది. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1800 crores దగ్గరగా QIP ద్వారా రైజ్ చేయనున్నారని ఎకనామిక్స్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్. ఇది ఫస్ట్ టైం కాదు, వీళ్ళు ప్రీవియస్ గా కూడా ఫండ్స్ రైజ్ చేశారు త్రూ ఈక్విటీ ఇష్యూ అండ్ అనదర్ టైం ఇంకొక 1800 crores కి వీళ్ళు ఫండ్స్ ని రైజ్ చేస్తారు త్రూ QIP అనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ రైల్టెల్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం వీళ్ళకి 79 crore విలువ చేసే ఆర్డర్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్స్ కోసం వర్క్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ప్రకారం స్పైస్ జెట్ లోకి అజయ్ సింగ్ గారు, ఈ కంపెనీ ఒక మేనేజింగ్ డైరెక్టర్, స్పైస్ హెల్త్ కేర్ నుండి ఫండ్స్ ని ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు త్రూ ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు అనేసరికి చాలా కాలం నుంచి అప్పుల్లో ఉంటూ డెట్ ని ఎలా క్లియర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా రీపేమెంట్స్ కి నేను ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ స్టేజ్ వరకు వెళ్తున్న స్పైస్ జెట్ రిలేటెడ్ గా ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అజయ్ సింగ్ గారు ఫండ్స్ ని ఇన్ఫ్యూజ్ చేస్తారు త్రూ స్పైస్ హెల్త్ కేర్ సెగ్మెంట్ నుంచి ఈక్విటీ రూట్ లో అంటూ వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ లో ఇవాళ మనం గెయిన్ ని చూసాం. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్స్ ప్రకారం వేదాంతలో ఉంటున్న ప్రమోటర్ అయిన ట్విన్ స్టార్ వాళ్ళు 16 crore షేర్స్ దగ్గరగా బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేయనున్నారని, ఆల్మోస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 5% డిస్కౌంట్ లో పెడుతూ 258 rupees per షేర్ పెడుతూ సెల్ చేస్తారని, ఇలా సెల్ చేస్తున్న 16 crore షేర్స్ ఆర్ 4.3% వాటా నుంచి 4130 crores దగ్గరగా ట్విన్ స్టార్ ప్రమోటర్స్ వాళ్ళు రైజ్ చేయనున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో వేదాంత రిలేటెడ్ గా బ్లాక్ డీల్ అది కూడా 5% డిస్కౌంట్ లో జరగనున్న అప్డేట్ రేపటి ట్రేడింగ్ సెషన్ లో వేదాంత రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ కొన్ని కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసిన స్టాక్ ప్రైజెస్ ఫాల్ అయ్యాయి, కాబట్టి స్టాక్ ప్రైస్ ఫాల్ అయిన ప్రతిదీ నెగిటివ్ గా చూడొద్దు. ఏ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనేది కూడా నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సైర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ని కంబైన్ చేసి చూసినప్పుడు అవి వీక్ గానే ఉన్నాయి. పర్టికులర్ గా మార్జిన్స్ పడితే ప్రాఫిటబిలిటీ ఎందుకు పెరిగింది, మరి ప్రాఫిట్స్ ఎందుకు అంతలా పెరిగాయంటే వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరిగింది అండ్ ఫారెక్స్ ఇన్కమ్ కూడా, ఫారెక్స్ గెయిన్స్ కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళకి యాడ్ అవుతుండడం కారణంగానే ప్రాఫిటబిలిటీ పెరిగింది. సో ఓవరాల్ టాప్ లైన్ లో పెద్ద ఇంపాక్ట్ నెగిటివ్ గా లేకపోతున్నా మార్జిన్స్ డిక్లైన్ అవుతుండడం ప్రాఫిటబిలిటీని సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేసింది. అండ్ మేనేజ్మెంట్ చెప్తున్నది మార్జిన్స్ లో ఏ ఫాల్ అయితే ఈసారి వచ్చిందో అదొక వన్ ఆఫ్ అని, మీన్స్ అదే పర్మనెంట్ గా ఉండిపోయేది కాదని, సెకండ్ హాఫ్ లో రికవర్ అవుతారని అప్డేట్ చేశారు. అండ్ వీళ్ళ రిజల్ట్స్ తో పాటు జొహానీ డిజిటల్ హెల్త్ కేర్ అనే ఒక కంపెనీని కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. అందులో 51% వాటాని 130 crore పెట్టి వీళ్ళు ఎక్వైర్ చేశారు. అండ్ వీళ్ళు ఏ కంపెనీని అయితే ఎక్వైర్ చేశారో ఆ కంపెనీ ఎలక్ట్రో మెడికల్ డివైజెస్ ని తయారు చేస్తుంది. అండ్ లాస్ట్ 2 years నుంచి ఆ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా 80% CAGR తో టాప్ లైన్ లో బిజినెస్ గ్రో అవుతుంది. అండ్ ఇలా యాడ్ అవుతున్న కంపెనీ కారణంగా వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని అండ్ వీళ్ళ రెవెన్యూస్ పరంగా కూడా ఫర్ FY24 ఎంటైర్ నెంబర్స్ లో 4 to 5% దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఇలా కొంటున్న కంపెనీ ద్వారానే వస్తుందని ఇలా సైర్మా SGS వాళ్ళు అప్డేట్ చేశారు. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ అక్విజిషన్ పాజిటివ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ అదే నెంబర్స్ రిలేటెడ్ గా నెగిటివిటీని కొంత తగ్గిస్తూ ఇవాళ స్టాక్ ని కొంతవరకు స్టేబుల్ చేసింది. నెక్స్ట్ రెడింగ్టన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ కి వీళ్ళ మార్జిన్స్ ని చూపించాలని. ఫ్రెండ్స్ ఇక్కడ యావరేజ్ అయిపోయి మనకి 3% 2% అని కనిపిస్తూ ఉంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ లో 2.5% మార్జిన్స్ ని మెయింటైన్ చేసిన వీళ్ళు ఈసారి 2% మాత్రమే మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. ఇదే క్వార్టర్ లాస్ట్ ఇయర్ లో అయితే 2.7% మార్జిన్ ఉండేది. సో ఒకవేళ 15% 20% మార్జిన్ ని మెయింటైన్ చేసిన వాటికి పాయింట్ తర్వాత వచ్చే డిజిట్ లో పెద్ద ఇంపాక్ట్ ఉండదేమో, కానీ 2% 3% ఇలా లోయర్ సింగిల్ డిజిట్ లో మెయింటైన్ చేసే కంపెనీకి పాయింట్ తర్వాత ఉంటున్న నెంబర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటది. అలా లాస్ట్ క్వార్టర్ 2.5 నుంచి ఈసారి 2% కి ఫాలో అవుతుండడం మార్జిన్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయింది. లాస్ట్ క్వార్టర్ 328 crore ప్రాఫిట్ ఉంటే ఈసారి 255 crore ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. మార్జిన్స్ ఎందుకు ఇంతలా ఇంపాక్ట్ అయ్యన్న దానికి మేనేజ్మెంట్ చెప్తున్న ఆన్సర్ ఇంట్రెస్ట్ అలాగే ఫ్యాక్టరింగ్ చార్జెస్ కారణంగా ఇంపాక్ట్ కనిపించిందని వీళ్ళు కూడా సైర్మా SGS వాళ్ళు ఎలా చెప్తున్నారు అలానే చెప్తున్నారు. ఇదేం పర్మనెంట్ గా ఉండిపోయే మార్జిన్స్ కాదు, సెకండ్ హాఫ్ లో మేము ఇంప్రూవ్ అవుతామని. ఈవెన్ ఈ మాటలను కూడా మార్కెట్ పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఈ రిజల్ట్స్ పర్టికులర్ గా మార్జిన్స్ డిసప్పాయింట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 11% ఫాల్ అయింది. నెక్స్ట్ కార్బోరండం యూనివర్సల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ రిజల్ట్స్ ని వీళ్ళు పోస్ట్ చేశారు అండ్ స్టాక్ కూడా డిక్లైన్ అయింది, కానీ వీళ్ళ రిజల్ట్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. ఈవెన్ అంబుజా సిమెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్లియర్ గా మనం స్క్రీన్ పైన గమనిస్తుంటే రెవెన్యూలోను, మార్జిన్ లోను, నెట్ ప్రాఫిటబిలిటీలోను అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గుడ్ గ్రోత్ మనకి కనిపిస్తుంది. అలాగే సన్సెరా ఇంజనీరింగ్ వాళ్ళు రెవెన్యూలోను, మార్జిన్ లోను అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గుడ్ గ్రోత్ ని చూపించారు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇవాళ తీసుకున్న సపోర్ట్ 19,440 అండ్ అప్ సైడ్ ఈ 20 పాయింట్ రేంజ్ ని గమనించండి, 19,550 to 19,570. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ 44,890 అండ్ ఆ లెవెల్ బిలో 44,740 to 44,770 ఆ 30 పాయింట్ రేంజ్. ఇవాళ ఎగ్జాక్ట్ గా 30 పాయింట్ రేంజ్ లోనే ఫాల్ ఆగడం అండ్ న్యూట్రల్ బేసిస్ తో ఒక ప్రైస్ యాక్షన్ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది, కాబట్టి అవి సపోర్ట్స్ గా గమనించవచ్చు. అండ్ రెసిస్టెన్స్ ఇవాళ ఫేస్ చేసిన జోన్ 45,082 అండ్ అది బ్రేక్ అయితే 45,272. అండ్ నిఫ్టీ ఒక రేంజ్ 19,620 బ్రేక్ అవడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అవుతుందని. నేనైతే పర్సనలీ న్యూట్రల్ బేస్డ్ గా యాక్టివిటీని ఇంకొక 2 days పాటు అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. ఈ లెవెల్ బిలో ఫర్దర్ గా మార్కెట్ సస్టైన్ అవుతుందా, అగైన్ ఆ లెవెల్ అబోవ్ వస్తుందా, ఇది నేను క్లారిఫై చేసుకున్న తర్వాత ఇంకొక రేంజ్ ని తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎటువంటి రేంజ్ ని ప్రెసెంట్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రీవియస్ గా మనం అనుకుంది 19,500 to 20,000. అగైన్ మార్కెట్ కా 19,620 లెవెల్స్ అబోవ్ వస్తుంటే ఇదే రేంజ్ ని కంటిన్యూ చేస్తాను. లేదంటే నెక్స్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత కొత్త రేంజ్ తో మార్కెట్ లో న్యూట్రల్ యాక్టివిటీ రిలేటెడ్ గా నేను మీకు అప్డేట్స్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.